హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్యని తీసుకొని రాజ్ అయితే ఆఫీస్కి వస్తాడు. ఆ రోజే ఆఫీస్లో చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది. అందులో కొత్త కంపెనీ వాళ్ళందరూ కూడా అక్కడ మీటింగ్లో అటెండ్ అవుతారు. కానీ రాజ్ శ్వేత విషయంలో పడి వాళ్ళకి ఇవ్వవలసిన ప్రాజెక్ట్స్ ఏమీ కంప్లీట్ చేయడు. రాజ్కి కాస్త కంగారు వస్తుంది. వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియక అలాగే సైలెంట్గా ఉంటాడు. ఇక ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా, సార్ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు అని చెప్పడంతో రాజ్ ఏమీ మాట్లాడలేక, సార్ అది కొంచెం టైం అని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఇక రాజ్ తడబాటు చూసిన కావ్య, సార్ మీ డిజైన్ కంప్లీట్ అయింది, ఇదిగోండి మీ డిజైన్ అని చెప్పి ఇక ఆ డిజైన్ గురించి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కావ్య ఎక్స్ప్లెయిన్ నచ్చి వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఆ పెద్ద ప్రాజెక్టే రాజ్కి అప్పగిస్తారు. అలా అక్కడికి వచ్చిన ప్రతి కంపెనీ వాళ్ళు కూడా అనుకున్న దానికంటే వాళ్ళకున్న ప్రతి కంపెనీ ప్రాజెక్ట్ని రాజ్కే అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్క క్షణం రాజ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. ఇక కావ్య అయితే, ఏవండి దించండి అయినా ఇలా వర్క్ గురించి అడిగినప్పుడు అలా సైలెంట్గా మౌనంగా ఉంటారేంటి? మీకు నేను ఇచ్చిన డిజైన్స్ గురించి మర్చిపోయారా అని కావ్య అడగడంతో, నేను మర్చిపోయాను కళావతి, నాకు గుర్తులేదు. కానీ ఈరోజు నీ వల్ల కంపెనీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కోట్లల్లో ప్రాజెక్ట్ అంటే మాటలా ఏంటి? ఇంతవరకు ఆల్ ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్న ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మారం రోగేలా చేసావు. నువ్వు రియల్లీ సూపర్. నువ్వు వచ్చిన ఈరోజే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు వచ్చేలా చేసావంటే ఎప్పుడు జీవితాంతం నాతో పాటు నా కంపెనీలోనే ఉండిపోతే ఇంకా బాగుంటుంది అని చెప్పి రాజ్ అయితే కావ్యని పొగడేస్తూ ఉంటాడు. కావ్య అయితే, చూడండి, మీతో పాటు జీవితాంతం మీ పక్కన ఉండడానికే కదా ఇక్కడికి వచ్చింది, మళ్ళీ స్పెషల్గా అడుగుతారేంటి అని చెప్పి కావ్య రెండర్థాలుగా మాట్లాడుతుంది. ఇక ఇంతలో రాజ్కి శ్వేత కాల్ చేస్తుంది. శ్వేత కాల్ చూసిన రాజ్ కావ్యని వెంటనే కిందకి దించేసి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇక కావ్య అయితే, నేను దేనికోసమైతే వచ్చానో అది మొదలు పెట్టాలి అని తన మనసులో అనుకుంటుంది. ఇక రాజ్ని ఫాలో చేస్తూ రాజ్ దగ్గరగా నుంచునేలా ఉంటుంది. రాజ్ అయితే, ఏయ్ వెళ్ళి వర్క్ చేసుకో, నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉండమని చెప్పడం కాదు, నాకు వర్క్ ఉంది, బయటికి వెళ్ళవలసిన పనుంది అని చెప్పడంతో, చూడండి, ఇక్కడ చేయవలసిన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా మీతో పాటు నేను కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను అని చెప్పి ఇంకా కావ్య రాజ్తో అంటుంది. ఆ మాటలకి రాజ్, ఏంటిది, ఇది ఆఫీస్కి వచ్చింది అంటే నిజంగా నాకు హెల్ప్ఫుల్గా ఉండాలని కాదు, అయితే నా మీద దీనికి అనుమానం వచ్చినట్టుంది, ఎలా అయినా సరే నా మీద ఉన్న అనుమానాన్ని దీనికి పోయేలా చెయ్యాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుని, చూడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, సరేనా, వెళ్ళి కూర్చో, ముందు ఈ విషయాన్ని మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి రాజ్ అయితే ఇక వాళ్ళ నాన్న సుభాష్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న సుభాష్ చాలా సంతోషంగా ప్రకాశం, అపర్ణ, అమ్మ, నాన్న అని చెప్పి ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఇక అందరూ హాల్లోకి రావడంతో, ఈరోజు నా కోడలు కంపెనీలో మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేలాగా చేసిందట. తను ఇంతవరకు కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక్క మన ఆల్ ఇండియాలోనే మారం రోగింది, కానీ ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పేరు ప్రఖ్యాతల్ని తీసుకొచ్చింది నా కోడలు. వెళ్ళిన మొదటి రోజే ఇంత పెద్ద గుడ్ న్యూస్ అంటే రియల్లీ సూపర్ అని చెప్పి ఇంకా సుభాష్ అయితే అందరితో చెప్తూ తన ఆనందాన్ని పంచుకుంటాడు. ఇంతలో స్వప్న అయితే, మరి ఏమనుకున్నారు, నా చెల్లెలకి ఆ టాలెంట్ ఉంది కాబట్టి అది తెలుసుకొని అపర్ణ ఆంటీ పంపించారు అని చెప్పి ఇంకా స్వప్న కూడా చాలా ప్రెస్టేజీగా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూసిన అనామిక అయితే కోపంతో రగిలిపోతుంది. కళ్యాణ్ మీద విరుచుకుపడుతుంది. కళ్యాణ్, ఎప్పుడు చూసినా ఆ పిచ్చి గీతలు గీసుకుంటూనే ఉంటావా? చూసావుగా ఇంట్లో ఏం జరుగుతుందో. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, కానీ నేను మాత్రం
నీ వల్ల హ్యాపీగా లేను అని అనడంతో, ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేనేం చేశాను అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అనామికని అడుగుతాడు. అనామిక, ఏం చేసావో నీకు తెలీదా? నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే కూర్చుని కవితలంటూ అలా పేపర్ మీద పెన్ను తీసుకొని ఏదో ఒకటి రాస్తూ ఉంటే ఎక్కడ నాకు వాల్యూ ఉంది ఇంట్లో చెప్పు? చూడు, ఇవాళ వెళ్ళింది ఆ కావ్య ఎంత పెద్ద పేరుని సంపాదించి పెట్టిందో అని చెప్పడంతో, చూడు అనామిక, వదినకి డిజైనర్లో అవగాహన ఉంది, అందుకే వదిన అంత పెద్ద పేరుని సంపాదించుకుంది. ఎనీవే, ఇంత మంచి న్యూస్ తెలిసిన తర్వాత వదినకి కంగ్రాట్స్ చెప్పాలి అని చెప్పడంతో, చెప్పు, మీ వదినకి కంగ్రాట్స్ చెప్పు, నువ్వు కూడా మీ వదిన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగు. కానీ ఇక్కడ నీ భార్య ఎందుకు బాధపడుతుంది, ఎందువల్ల బాధపడాల్సి వస్తుంది, అస్సలు పట్టించుకోవా అని చెప్పి ఇంకా చాలా చిరాగ్గా అనామిక అయితే బయటికి వచ్చేస్తుంది. అనామిక మాటలకి కాస్త కోపగించుకున్న మళ్ళీ నార్మల్ అవుతాడు కళ్యాణ్ అయితే. ఇక ఈ మాటలన్నీ విన్న అపర్ణాదేవి అయితే, చూసావగా ధాన్యం, నా కోడలు ఒక్క రోజులోనే ఎంత పెద్ద పేరుని నా కంపెనీకి తీసుకొచ్చిందో. నా కోడలు ఎల్లకాలం ఆఫీస్లోనే ఉంటే మరింత పేరుని ప్రతిష్టల్ని తీసుకొస్తుంది. నాకు అంతా తెలుసు, నా కోడలు టాలెంట్ ఏంటో నాకు తెలుసు, అందుకే తనని ఆఫీస్కి పంపించాను అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్య గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది. ఇంతలో కొంతమంది అక్కడికి ట్రస్ట్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ప్రతి నెల అపర్ణ కొంత డబ్బునైతే ఇస్తుంది. అలాగే ఎప్పట్లాగే వాళ్ళని చూసిన అపర్ణ, రండి కూర్చోండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కొంత డబ్బుని తీసుకొచ్చి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు, అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా అని అంటూ ఇక ఆ డబ్బుని చూస్తే, అమ్మగారు కిందటి నెల మీద ఈ నెల ఎక్కువ డబ్బు ఇచ్చారు అని చెప్పడంతో, ఈ నెల నాకు చాలా సంతోషంగా ఉంది, నా సంతోషానికి ఆ డబ్బుని ఎక్కువ ఇచ్చాను అని చెప్పి ఇక అపర్ణ అయితే వాళ్ళకి డబ్బిచ్చి లోపలికి వస్తుంది. అప్పటికే చిరాగ్గా ఉన్న అనామిక అయితే అపర్ణ డబ్బు ఇవ్వడం చూసి మరింత కోప్పడుతుంది. ఆగండి అత్తయ్య అని అనడంతో, ఏంటి అనామిక, నాతో ఏమైనా పని ఉందా అని అడగడంతో, చూడండి, ఇది ఉమ్మడి కుటుంబం, ఇందులో ఎవరు ఏం చేయాలన్నా సరే అందరం కలిసే చేయాలని అమ్మమ్మగారు చెప్పారు. కానీ మీరు ఇలా మీ సొంత నిర్ణయాలు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు అని అడగడంతో, ఏమైంది అనామిక, దేని గురించి మాట్లాడుతున్నావు, నేనేంటి సొంత నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అడగడంతో, అవును, మీరిలా సొంత నిర్ణయం తీసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అయినా ఇది ఉమ్మడి కుటుంబంలో ఆస్తి మీరొక్కరే అనుభవిస్తేలాగా అలా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు దానంగా ఇస్తే ఇక చివరికి మిగిలే మా పిల్లలు చిప్పకుడు తినాలి అని చెప్పి అనామిక అయితే ఇక అపర్ణని చాలా ఘోరంగా అవమానిస్తున్నట్టు మాట్లాడుతుంది. అపర్ణకి చాలా కోపం వస్తుంది. అనామిక, ఏంటి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు. నేను 30 సంవత్సరాల నుంచి ఇంటికి కోడలిగా ఉన్నాను. ఎవరు ఏం చేయాలో నువ్వు నేర్పనక్కర్లేదు అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే వెంటనే ధాన్యలక్ష్మి ఏం జరుగుతుందో తెలియక, అక్క, కొత్తగా వచ్చిన కోడల మీద ఇలా అరవడం ఏమాత్రం కూడా బాగోలేదు. నీ కోడలు కంపెనీకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సంపాదించి కోట్లల్లో డబ్బు తీసుకొస్తే నువ్వు నా కోడల మీద విరుచుకు పడక్కర్లేదు అని అంటుంటే, చూడు ధాన్యలక్ష్మి, ఇక్కడ ఏం జరిగిందో తెలియక నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే, ఇంతలో ఇంద్రాదేవి, అమ్మాయి, నువ్వు కొత్తగా వచ్చావు, పెద్దవాళ్ళతో నడుచుకునే విధానం ఇదేనా? అంతా చూస్తూనే ఉన్నాను, అసలు నువ్వేంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అడగడంతో, ఏంటమ్మమ్మగారు, నేనేదో తప్పు చేసినట్లు నన్నే నిందలు వేస్తున్నారు? నేనన్న దానిలో తప్పేముంది? మీరేగా చెప్పారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇది ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి తీసుకోవాలి అని. కానీ అపర్ణ అత్తయ్య ఏం చేస్తున్నారో మీరు చూశారుగా. ఆస్తి మొత్తాన్ని ఇలా దాన ధర్మాల కింద తగలేస్తే చివరికి మాకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించాలి కదా. ఎవరికి అడగకుండా ఆవిడ సొంతంగా అంతంత డబ్బుని ట్రస్ట్ వాళ్ళకి ఇస్తే మరి అడగకుండా ఏం చేస్తాను అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటే, అనామిక మాటలకి
కాస్త కోపం వచ్చిన ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ధాన్యలక్ష్మి, నీ కోడల్ని ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించు, మాటలు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు, తను కొత్తగా వచ్చిందని ఇంతటితో వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. అపర్ణ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంద్రాదేవి అయితే, చూడమ్మా అనామిక, అపర్ణ ఈ ఇంటి పెద్ద కోడలు, తను ఎవరితో ఎలా ఉండాలో నువ్వు నేర్పించినక్కర్లేదు. ఇక దాన ధర్మాల గురించి అంటావా? తన కొడుకు కోట్లు సంపాదిస్తున్నాడు, అలాగే తన భర్త కూడా సంపాదిస్తున్నాడు. వాళ్ళ సంపాదనలోనే కొంత డబ్బును తీసి తను ట్రస్ట్ వాళ్ళకి ఇస్తుంది. ఇంకొక మాట నీకు పూర్తిగా తెలియదేమో, అపర్ణ పుట్టింటి వాళ్ళు చాలా కోటీశ్వరులు. తను అక్కడి నుంచి తన పేరు మీద ఉన్న బిజినెస్ నుంచి వచ్చిన డబ్బునే ఇలా అపర్ణ ట్రస్ట్ వాళ్ళకి ఇస్తుంది. ఈ అత్తవారింటి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. సరేనా? ఇక్కడి నుంచి ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో అని చెప్పి అక్కడి నుంచి ఇంద్రాదేవి వెళ్ళిపోతుంది. ఇక ధాన్యలక్ష్మితో, ఏంటత్తయ్య, నేనన్న దానిలో తప్పేమన్నా ఉందా? ఇది ఉమ్మడి కుటుంబం అని మీరే అన్నారు, అలాగే అందరూ కలిసి తీసుకోవాలి నిర్ణయం అని చెప్పారు. ఈ రోజున నేను ఇలా మాట్లాడితే ఇక్కడ అందరూ కూడా నన్నే తప్పు పడుతున్నారేంటి అని అనడంతో, చూడు అనామిక, ఇందాక అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నీకు ఏమీ చెప్పలేకపోయాను. ఇది ఉమ్మడి కుటుంబమే, కానీ పేదవాళ్ళకి అలా ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చే డబ్బుని ఇవ్వకపోతే మనల్ని చులకన చూస్తారు. అయినా నువ్వు మాట్లాడింది తప్పు, ఈసారి నుంచి అలా మాట్లాడకు అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా ఇక అనామికకి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య ఈ ఆఫీస్లో వర్క్ చేస్తుందే కానీ రాజ్ మీద ఒక కన్నేస్తుంది. రాజ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో శ్వేత ఆఫీస్కి వచ్చేస్తుంది. ఏంటి రాజ్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు ఎంత కోపం వస్తుందో నీకు తెలుసు కదా. అయినా నన్ను మర్చిపోయి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నావా అని అడగడంతో, ఏయ్ అనామిక, శ్వేత, సైలెంట్గా ఉండు, పక్కన నా భార్య ఉంది అని చెప్పి రాజ్ అయితే సైగలు చేస్తూ ఉంటాడు. చూడు, నువ్వెన్ని సైగలు చేసినా సరే నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు పిచ్చి కోపం వచ్చేస్తుంది. అయినా ఈరోజు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా, కానీ నువ్వు ఇక్కడ వర్క్ అంటూ కూర్చుంటే మరి నేనెలా బయటికి వెళ్ళేది? రా రా అని చెప్పి రాజ్ చెయ్యి పట్టుకొని ఇక శ్వేత అయితే లేపుతుంది. ఇంతలో కావ్య వచ్చి అక్కడ నిలబడుతుంది. కావ్యని చూసిన శ్వేత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా కావ్య గురించి రాజ్ అయితే చాలా కంగారు పడతాడు. ఇక కావ్య అయితే, ఎవరి అమ్మాయి? మీతో ఎందుకు ఇంత చనువుగా ఉంది? అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చింది అని కావ్య అడగడంతో ఇక రాజ్ తడబడుతూ, అది తను అని చెప్పి తడబడుతూ మాట్లాడతాడు. ఏంటండి, ఇక మీరు తడబడింది చాలు, నాకు అంత తెలుసు. నేను ఆఫీస్కి రావడానికి కారణమే ఇది. అయినా మీరు మనసులో ఈమెని పెట్టుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? మళ్ళీ నాలో లేనిపోని ఆశలు ఎందుకు కల్పించారు? అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే ఇక శ్వేత గురించి తప్పుగా మాట్లాడుతూ రాజ్ని నిలదీస్తుంది. ఒక్క క్షణం రాజ్కి శ్వేతని తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేక తన మీద చెయ్యెత్తుతాడు. అదే టైంలో కళ్యాణ్ అక్కడికి వస్తాడు. ఇక కళ్యాణ్ రావడంతో ఆ సిచ్యువేషన్ చూసి అన్నయ్య అని గట్టిగా అరుస్తాడు. ఇంకా రాజ్ అయితే ఎత్తిన చేయిని కిందకి దించేసి, ఇంకొకసారి శ్వేతని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అని చెప్పి రాజ్ చాలా గట్టిగా అరుస్తాడు. ఏంటన్నయ్యా, శ్వేత కోసం నువ్వు వదిన్ని నిందిస్తున్నావా? వదిన్ని కొట్టడానికి చెయ్యెత్తుతున్నావా అని అడగడంతో, అది కాదు కళ్యాణ్, ఈ కళావతి నాకు చాలా కోపం తెప్పిస్తుంది. శ్వేతకి నాకు మధ్యలో లేనిపోని సంబంధాల గురించి మాట్లాడుతుంది అని చెప్పడంతో, అన్నయ్య, వదిన ఏ సంబంధం చెప్పలేదు, కానీ నువ్వే తనకి నీకు మధ్యలో ఏదో సంబంధం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు. నీ ప్రవర్తన బట్టే వదిన అలా మాట్లాడింది. కానీ నువ్వు వదిన మీద చెయ్యెత్తుతావని
అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాజ్కి చీవాట్లు పెడతాడు. ఇంకా అలా అయినా సరే శ్వేతకి తనకి ఉన్న సంబంధాన్ని కావ్యకి అలాగే కళ్యాణ్కి అర్థమయ్యేలాగా చెప్తాడా రాజ్. ఇంకా కావ్య రాజ్ చేసిన పనికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.